నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు తెలుగు మీడియా దిగ్గజం ఆదర్శ పారిశ్రామికవేత్త రామోజీరావు అసాధారణ అద్భుత జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి పేరును స్వర్గీయ రామోజీరావు సూచించారని వెల్లడించిన ఎండీ సిహెచ్ కిరణ్ అమరావతి దేశంలోనే గొప్ప నగరంగా మారాలని ఆకాంక్ష జూలై 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ తెలుగు మీడియా దిగ్గజం ఆదర్శ పారిశ్రామికవేత్త రామోజీరావు అసాధారణ అద్భుత జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని సీఎం నారా చంద్రబాబు అన్నారు. రామోజీరావు మధుర జ్ఞాపకాలు తెలుగు ప్రజలకి నేటికి పదిలంగా ఉన్నాయన్నారు. ఈనాడు వ్యవస్థాపకులు రామోజీరావు సంస్కరణ సభ కార్యక్రమం పెనమలూరు నియోజకవర్గంలోని కానూరు అనుమోలు గార్డెన్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ తో పాటు రాష్ట్ర మంత్రులు, చిత్ర పరిశ్రమ ప్రముఖులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, రామోజీరావు కుటుంబ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు, పలు నియోజకవర్గాల శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామోజీరావు జీవిత విశేషాల ప్రదర్శన కార్యక్రమం అనంతరం రామోజీరావు చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రామోజీరావు మృతికి సంతాపంగా సభలో 2 నిమిషాలు మౌనం పాటించారు. రాజధాని అమరావతి పేరును స్వర్గీయ రామోజీరావు సూచించారని ఈనాడు ఎండీ సిహెచ్ కిరణ్ తెలిపారు. పెనమలూరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ అమరావతి దేశంలోనే గొప్ప నగరంగా మారాలన్నారు. రామోజీరావు సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ కుటుంబం తరపున అమరావతి నిర్మాణానికి 10 కోట్ల రూపాయల విరాళం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నట్లు సభా వేదికగా ప్రకటించారు. నవ్యాంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరు సూచించిన నాన్నగారు కృష్ణమ్మ ఒడిన రాజధాని నగరం అద్భుతంగా నిర్మాణం కావాలని బలంగా ఆకాంక్షించేవారు. ఆ శంకుస్థాపనకు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానంపై వచ్చి ఆయన ఆనందం పంచుకున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి నూతన నగరం అపురూపంగా తయారై యావత్ దేశానికే కీర్తి ప్రతిష్టలు తేవాలనే సంకల్పంతో మా కుటుంబం తరపున 10 కోట్ల రూపాయలు విరాళంగా అందజేస్తున్నాం. Apart from naming Amaravati, he always looked forward for the overall development of this new city. As a token gesture of the family for the continuance of his vision for this megapolis in the making, Amaravati, we are happy to present a check for ₹10 crores to be used for the development of the city
జూలై 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సచివాలయం నుండి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి పెన్షనర్ల ఇంటి వద్దే గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు పంపిణీ చేయాలంటూ ఆదేశించారు. అదే రోజు పింఛన్ల పంపిణీని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్లకు సూచించారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారని, పోలీసులను కేవలం బందోబస్తుకే వాడారని హోంమంత్రి అనిత చెప్పారు. పోలీస్ అకాడమీ, గ్రే హౌండ్స్ అకాడమీ కూడా లేదని, కేంద్రం నుండి నిధులు వచ్చిన పోలీస్ అకాడమీ నిర్మాణాలు చేయలేదన్నారు. 2014లో ఇచ్చిన వాహనాలే ఇప్పటికీ వాడుతున్నారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పేపర్, పెన్ను ఖర్చులకు కూడా గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదంటూ మండిపడ్డారు. ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ ఈ 12 రోజుల్లో చాలా అంశాలపై పరిశీలన చేశానని, గంజాయి రవాణా రాష్ట్రంలో బాగా పెరిగిందని, నేషనల్ క్రైమ్ రికార్డులో ఏపీని 3వ స్థానంలోకి తెచ్చారని అన్నారు. నేటికి విశాఖ జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ రేకుల షెడ్లో నడుస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏడాదికి 50 కోట్లు చొప్పున 250 కోట్లు పోలీస్ శాఖకు రావాలని అన్నారు. ఈ 5 ఏళ్లలో ఈ నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇప్పుడు జీరో నుంచి తాము పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎస్కాట్ వాహనాలు కూడా పనిచేయడం లేదని తనకు ఫిర్యాదు చేస్తున్నారని మంత్రి అనిత తెలిపారు. నిధుల కొరత వల్ల పోలీసులకు విధుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వైసీపీ ప్రభుత్వంలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. గతంలో సిఐడి ఎలా పనిచేసిందో అందరూ చూశారన్నారు. మంచి ఆలోచనతో పనిచేస్తే విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చునని, అందరం కలిసికట్టుగా పనిచేసి పోలీసుల పనితీరులో మార్పు తెస్తామన్నారు. కొంతమంది ఐపీఎస్ అధికారుల వల్ల వ్యవస్థకు చెడ్డ పేరు వస్తోందని, ప్రజలు ధైర్యంగా పిఎస్కు వెళ్లి తమ బాధలు చెప్పుకునే భరోసా ఇవ్వాలని, స్టేషన్లో సిబ్బంది కూడా ప్రజలతో మర్యాదగా ఉండాలని తెలియజేశారు. పోలీసు అంటే ప్రతిపక్ష పార్టీలు అరెస్టులకే అనే విధంగా గత ప్రభుత్వం ఉపయోగించిందన్నారు. ఇక నుంచి రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలని, ప్రజలతో మంచిగా మాట్లాడాలని సూచించారు. సచివాలయ పోలీసులను ఏ విధంగా వినియోగించాలో ఆలోచన చేస్తామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన డీజీపీ ఆఫీస్లో గౌరవ డీజీపీ గారు, నూతనంగా నియమితమైన గౌరవ డీజీపీ గారు తిరుమలరావు గారు, అదేవిధంగా మిగతా పోలీస్ అఫీషియల్స్ అందరితో కూడా ఈరోజు ఒక మీటింగ్కి కూర్చోవడం జరిగింది. అయితే ఈ మీటింగ్ ఉన్న ప్రాధాన్యత కానీ, ఈ మీటింగ్లో ఉన్న విషయాలు కానీ పత్రికాముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలని ఒకే ఉద్దేశంతో ఈరోజు పత్రికా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ మాట్లాడే ముందు నేనేం మాట్లాడినా పొలిటికలైజ్ అని మాత్రం అనుకోవద్దు. కొన్ని వాస్తవాలు అవతల వాళ్ళకి జీర్ణించుకోవడానికి ఇబ్బందిగా అనిపించిన వాస్తవం ఎప్పటికైనా వాస్తవమే. నేను సుమారుగా హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకొని 12th తర్వాత 14th నాకు వచ్చింది, అనౌన్స్ చేశారు హోమ్ మినిస్టర్ అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హార్డ్లీ 12 days. ఈ 12 days నేను అబ్జర్వ్ చేసింది కానీ, నా వరకు వచ్చిన సిచ్యువేషన్స్ కానీ, నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ చూస్తే లాస్ట్ 5 years కూడా పోలీసు వ్యవస్థ కంప్లీట్గా నిర్లక్ష్యం వహించబడింది. కంప్లీట్గా ఏ రోజైనా పోలీసు వాళ్ళని మనం కాపలాలు పెట్టుకోవడానికో లేకపోతే వాళ్ళ చేత పని చేయించుకోవడానికో చూసుకున్నాం తప్పించి, పోలీస్ డిపార్ట్మెంట్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా,
పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కావాల్సిన ఇమ్యూనిటీస్ మనం ఇస్తున్నామా లేదా, పోలీస్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ మనం చూస్తున్నామా లేదా, అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఏం కావాలి అని ఏ ఒక్క రోజైనా ఎవరైనా కూర్చొని మాట్లాడే సందర్భం వచ్చి ఉంటుంటే ఈ రోజు మా ఎదురుగా ఇన్ని సమస్యలు ఉండేవి కాదేమో అనిపిస్తుంది. ఈరోజు ఇప్పుడే మేమందరం కూడా డీసీపీ గారు అందరం కలిసి కూర్చునేటప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు అనమాట. ఈ రోజుకి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ రోజుకి కూడా మనకి పోలీస్ అకాడమీ లేదు, గ్రేహౌండ్స్ అకాడమీ లేదు. గ్రేహౌండ్స్ అకాడమీకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు. ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా న్యూ టీన్ సోకియా బెంగళూరు మధ్య నడిచే స్పెషల్ రైలును పొడిగించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. 20.0592 NTSK SMUB రైలును 4 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు ప్రతి మంగళవారం 0591 SMUB NTSK రైలింగ్ జూలై 8 నుండి నవంబర్ 4వ తేదీ వరకు ప్రతి సోమవారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటుగా విశాఖపట్నం, శ్రీకాకుళం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు. నియోజకవర్గంలోని ప్రజలందరికీ మరింత దగ్గరగా ఉండేందుకు వైద్య ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. షేక్ రాజా సాహెబ్ ఆసుపత్రి తనిఖీ అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇక్కడ అన్ని సమస్యలే ఉన్నాయన్నారు. ఆసుపత్రిలో మరిన్ని మౌలిక సదుపాయాలు మెరుగుపరచాల్సిన ఆవశ్యకత ఉందని ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో 10,000 నుంచి 25,000 మంది ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజా వైద్య ఆరోగ్య కేంద్రాలు నెలకొల్పేందుకు ఇప్పటికే ఉన్నతాధికారులతో చర్చించడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్, రాష్ట్ర వైద్య శాఖ అధికారులతో పశ్చిమ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను వివరించినట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో వైద్య ఆసుపత్రి అధికారులు చిన్నకోటి నాయక్, ఆసుపత్రి సూపరింటెండెంట్ శాంతి కిరణ్, తెలుగుదేశం రాష్ట్ర నేత ఎంఎస్ బేగ్, భాజపా నేతలు అడ్డూరి శ్రీరామ్, పట్నాయక్, కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, జనసేన నాయకులు తిరుపతి అనుష, సురేష్, ఎన్డీఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ సమస్యలు చూస్తూ ఉంటే అన్ని సమస్యలుగానే ఉన్నాయి. నాయక్ గారితో, కోఆర్డినేటర్ గారు అంటే 6 హాస్పిటల్స్కి డాక్టర్ నాయక్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత డాక్టర్ సౌజన్య, డాక్టర్ శాంతి కిరణ్ గారు వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళ సమస్యలు. వాటన్నిటికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు, తర్వాత స్టాఫ్ సమస్యలు, కొంతమంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి 4 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదట, అవన్నీ కూడా తీసుకొని కన్సాలిడేటెడ్గా తీసుకొని వస్తే అది కలెక్టర్ గారితో కూడా మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి, తర్వాత మన వైద్య శాఖ వర్యులు సత్యకుమార్ గారితో కూడా మాట్లాడి ఏం కావాలో అవి చేపిస్తా అని చెప్పాను. పేషెంట్లు ఉన్న పరిస్థితుల్లో బాగానే ఉంది, కానీ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అదే అవన్నీ కూడా ఇప్పుడే కదా స్టడీ చేసి, కన్సాలిడేట్గా స్టడీ చేసి, ఈ నియోజకవర్గంలో 2,50,000 మంది ఉంటే ప్రతి 25,000 మందికి
ఫస్ట్, తర్వాత 10,000 మంది చొప్పున ఒక పిహెచ్సి సెంటర్ కానీ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లు కానీ పెట్టించాలి. ఆ స్టడీ చేయడానికి 3D మ్యాపింగ్ చేస్తున్నారు, ఆల్రెడీ ఆర్డర్ చేశారు. అది చేసి చేపిద్దాం. రాష్ట్రంలోని యువత చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఆర్థిక అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రతి నెల జిల్లా స్థాయిలో MSMEల సమస్యల పరిష్కారానికై గ్రీవియన్స్ డేను నిర్వహిస్తామన్నారు. సందర్భంగా విజయవాడలో ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ మరియు APMME డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహించాయి. విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర యువత వారి విశేష సేవలను వివిధ రంగాలలో అందిస్తున్నారని చెప్పారు. యువత మన రాష్ట్రంలో MSME పరిశ్రమలు స్థాపిస్తే అవసరం మౌలిక సదుపాయాలు సంబంధిత అనుమతులన్నీ త్వరితగతిన ప్రభుత్వం నుండి అందిస్తామని తెలియజేశారు. ప్రపంచ దేశాలలో అక్కడి ప్రభుత్వాలు కూడా MSMEలను ప్రోత్సహిస్తూ వారిని దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు చేస్తున్నారని చెప్పారు. మన రాష్ట్రంలో 20 ఏళ్లుగా డ్వాక్రా సంఘాలు ఎంతో అభివృద్ధి చెందాయని, MSMEలు డ్వాక్రా మహిళల సేవలు ఉపయోగించుకొని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్లిన NRIలందరూ వారి స్వస్థలాలకు తిరిగి వచ్చి చిన్న పరిశ్రమలు స్థాపించడం లేదా అటువంటి పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోరారు. ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు ఈరోజు. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చిన్న మధ్య తరగతి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ కలిసి ఈరోజు విజయవాడలో ఫ్యాబ్స్కో అనే ఆర్గనైజేషన్ అండ్ MSME డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఇద్దరు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ MSME డే సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. మరి అలాంటి దశగా ఈరోజు కొన్ని MOEs చేయడం జరిగింది. ముఖ్యంగా థ్రెడ్స్ కాన్సెప్ట్ మీద, అలాగే ఒక క్లస్టర్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ప్రింటింగ్ సెంటర్ అది కూడా ఈరోజు శాంక్షన్ చేయడం. అదేవిధంగా ఈరోజు MSMEలో ఏ రకంగా భవిష్యత్ కాలంలో నడవాలని, ఏ రకంగా ర్యాంప్ అనే ప్రోగ్రామ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదించిందో ఆ ప్రోగ్రామ్ని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలనే ఆలోచన డిస్కషన్ పబ్లిక్ అదే MSME సభ్యులందరికీ చెప్పడం జరిగింది. ఆ దశగా వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ కూడా కోరడం జరిగింది. రేపు వాళ్ళ తాలూకా ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది భవిష్యత్ కాలంలో అనేది వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్రానికి భవిష్యత్ కాలంలో మంచి జరగాలని, మంచి రోజులు రావాలని, అందరూ కష్టపడి పనిచేయాలని, యంగ్ ఎంటర్ప్రీనర్స్ని తయారు చేసుకోవాలని, గత 20 సంవత్సరాలుగా మనం దేశ విదేశాల్లో ఎలాగైతే సర్వీస్ ఇండస్ట్రీస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎలాగైతే ఎస్టాబ్లిష్ చేసుకున్నామో, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మెకానికల్ సివిల్ గ్రాడ్యుయేట్స్ కానీ వివిధ దేశాల్లో మన యంగ్ ఫోర్స్ ఎలాగైతే పనిచేస్తున్నారో అలాగే భవిష్యత్ కాలంలో కూడా ఆంధ్ర నుంచి మంచి ఎంటర్ప్రీనర్స్ని మనం తయారు చేసుకోవాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ జల్ శక్తి అభియాన్ పథకం అమల్లో స్వయం సహాయక బృందాల భాగస్వామ్యాన్ని విస్తృత స్థాయిలో పెంచడం ద్వారా నిర్ణీత లక్ష్యాలను సకాలంలో సాధించాలని కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను ఆదేశించారు. భవిష్యత్తులో దేశం ఎదుర్కోబోయే నీటి సంక్షోభానికి పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో కన్జర్వెన్స్ మోడ్లో భూగర్భ జలాలను మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జల్ శక్తి అభియాన్ పథకం అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జలశక్తి అభియాన్ పథకాన్ని నారీ శక్తి, సేజల్ శక్తి
థీమ్తో అమలు పరుస్తున్న నేపథ్యంలో స్వయం సహాయక బృందాల మహిళలకు నీటి వనరుల సంరక్షణ, నిల్వ మరియు వాటి వినియోగంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. వర్షపు నీటి నిల్వలను పెంపొందించుకోవడం మరియు అందుబాటులో జల వనరులను సమర్థవంతంగా పరిరక్షించడం ద్వారా జల వనరులను పెంపొందించుకోవాలన్నారు. అందుకు అవసరమైన జలశక్తి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇందుకై అన్ని లైన్ డిపార్ట్మెంట్ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. MGNRGS, PMKSK వాటర్ షెడ్స్, అటవీ, ISDS 15వ ఆర్థిక సంఘం నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ CS అనిల్ కుమార్ సింఘల్, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కన్నబాబు, వ్యవసాయ, ఉద్యానవన మరియు మత్స్యకార కార్యదర్శి బాబు తదితరులతో పాటు భూగర్భ వనరుల శాఖ అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసి బ్యాంకుల నుండి పావలా వడ్డీకి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జమలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేసి హక్కుల చట్టాన్ని సవరించాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సాగు సాయం రైతులకు, కౌలు రైతులకు 20,000 ఖరీఫ్లోనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా నగరంలోని రూరల్ MRO కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో పాల్గొన్న రైతులు, కౌలు రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని, పెరిగిన ఉత్పత్తి ఖర్చులు కనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి పంట రుణాలు 3 లక్షల వరకు వడ్డీ లేకుండా ఇవ్వాలని కోరారు. ఖరీఫ్ సాగుకు అవసరమైన పచ్చరొట్టి విత్తనాలు రైతులకు సబ్సిడీపై అందించాలని కోరారు. కల్తీ నాసిరకం విత్తనాలు అరికట్టి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కౌలు రైతులకు వ్యతిరేకంగా తీసుకున్న చట్టాలను రద్దు చేసి కొత్తగా కౌలు రైతు కార్డులు మంజూరు చేయాలని తెలిపారు. నూతన ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రితో పాటు వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయి ఎవరి శాఖల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఈ దశలో గత 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం పూర్తిగా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి పట్టించుకోనటువంటి పరిస్థితి. అందువల్ల గత 4-5 సంవత్సరాలుగా జరిగినటువంటి వ్యవసాయ రంగానికి జరిగినటువంటి అన్యాయం, రైతులకు జరిగినటువంటి అన్యాయం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నూతన ప్రభుత్వానికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరి సమస్యల్ని వారి దృష్టికి తీసుకువెళ్ళటం జరుగుతుంది. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఈ రకంగా మెమోరాండాలు సమర్పించడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మారిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి కౌలు రైతులకి గుర్తింపు కార్డు జారీ చేయాలి. కానీ ఇంతవరకు ఖరీఫ్ ప్రారంభమై 4 రోజులు అవుతూ ఉంది. ఇంతవరకు కౌలు రైతులకి గుర్తింపు కార్డులు జారీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన చట్టాన్ని సవరించి భూ యజమాని ప్రమేయం లేకోకుండా
గ్రామ సభలు నిర్వహించి కౌలు రైతులు గుర్తించి సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు జారీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్డులు పొందిన వాళ్ళకి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెట్టి పంట రుణాలని దామాషా భూమి సాగు చేస్తున్న దామాషాను బట్టి కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలి. మూడో అంశం ఏంటంటే ప్రతి కుటుంబం సాగు చేస్తున్న వాళ్ళకి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందజేస్తానని ప్రభుత్వం చెప్పింది. కౌలు రైతుల గురించి స్పష్టంగా కూడా పేర్కొనాలని, ఆ విధంగా కౌలు రైతులు కూడా పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. తెలుగు మీడియా దిగ్గజం ఆదర్శ పారిశ్రామికవేత్త రామోజీరావు అసాధారణ అద్భుత జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు. రాజధాని అమరావతి పేరును స్వర్గీయ రామోజీరావు సూచించారని వెల్లడించిన ఎండీ సిహెచ్ కిరణ్. అమరావతి దేశంలోనే గొప్ప నగరంగా మారాలని ఆకాంక్ష. జూలై 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.